చూద్దామండి. శ్రీకరి ఏలూరు నుంచి రాస్తున్నారు. గ్రహణ సమయంలో గర్భవతులు పిల్లలు పాటించాల్సిన నియమాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గర్భవతులు ఈ గ్రహణ సమయంలో అటు ఇటు కదలకూడదని శాస్త్రం. కదలకూడదంటే బొత్తే కదలకూడదని కదా, అక్కడ ఎక్కువగా కడుపులో ఉన్న శిశువుకి ఇబ్బంది కలిగించే రీతిలో కదలకుండా విశ్రాంతిగా కుర్చీలోనో మంచం మీదో కూర్చోవాలి. గ్రహణ సమయంలో గర్భవతులు గురువుల ద్వారా ఒక మంత్రాన్ని పొంది ఆ మంత్ర జపం చేస్తే పుట్టేవాడు మహాజాతకుడు పుడతాడు, యోగ జాతకుడు పుడతాడు. గ్రహణ సమయంలో చేసే జపం చాలా గొప్పది. అందుకే పూర్వకాలంలో గ్రహణం పట్టగానే తలకి స్నానం చేసి మళ్ళీ గ్రహణం విడిచిపెట్టేదాకా ఏకధాటిగా మంత్ర జపం చేసేవారు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం కానీ, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మంత్రం కానీ, లేదా ఓం నమ శివాయ అనే ప్రణవ పంచాక్షరి మంత్రం కానీ, ఇలా ఏదో ఒక మంత్రం గురువుల ద్వారా ఉపదేశం పొంది జపం చేస్తే అప్పుడు గర్భవతులకి అపూర్వ రీతిలో తెలివితేటలు కలిగిన, లోకాన్ని పాలించగలిగే, సంపదలున్న, తల్లిదండ్రుల్ని ప్రేమించి పూజించేటటువంటి సంతానాన్ని పొందుతారు. సత్సంతానం కోసం గర్భవతులు ఈ గ్రహణ సమయంలో మంత్ర జపం చెయ్యాలి. గర్భవతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రహణ సమయంలో బయటికి రావటం మంచిది కాదు. గ్రహణాన్ని చూడొద్దు, చూస్తే అనారోగ్యవంతులైన పిల్లలు పుడతారు. అందుకే గ్రహణం రాగానే గర్భవతులను గదిలో పెట్టి తలుపేసి మళ్ళీ గ్రహణ మోక్షం అయ్యాకే బయటికి తీసేవారు పూర్వం. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గ్రహణం పట్టడానికి గంట ముందు నుంచి ఆహారం తీసుకోకండి. మరీ గ్రహణ కాలం చాలా ఎక్కువ కాలం ఉంటే అప్పుడు ఏం చేయాలన్నమాట, కించిత్తు ఏ ద్రవమో తీసుకోండి. అది కూడా చాలా తక్కువగా, ఎక్కువ పరిమాణంలో కాకుండా తీసుకోవడం మంచిది. ఏదైనా ఆహారం తీసుకోకుండా ఉండడం మంచిది. అందుకే ముందే కడుపు నిండా భోజనం చేయడం మంచిది. తర్వాత ఈ సమయంలో, గ్రహణ సమయంలో పూర్తిగా నేల మీదకి అలా వంగకూడదు. వంగి నమస్కారం చేయటం, లేకపోతే వస్తువులు తీయటం చేయకుండా కొంచెం వెనక్కలాగా విశ్రాంతిగా వాలి కూర్చుని అప్పుడు భగవన్నామం చేస్తే అటువంటి వారికి కూడా సత్సంతానం కలుగుతుంది. గర్భవతులకు మాత్రం నదీ స్నానము, సముద్ర స్నానము, కాలవలలో స్నానము, నూతుల దగ్గర స్నానము, చెరువులలో స్నానము నిషిద్ధం. ఎట్టి పరిస్థితుల్లో గర్భవతి అయిన స్త్రీ నదిలో స్నానం చేయరాదు. నద్యాం స్నానమాచరేత్ అని వ్యాసుడు చెప్పాడు. నదీ స్నానం పనికిరాదు. ఒక్క నదినే కాదు, ఇక్కడ కాలవల్లో కానీ, చెరువుల్లో కానీ, నూతుల దగ్గర కానీ, బయట అందరూ ఉండేటటువంటి బహిస్థలాలు ఉంటాయి కదా, ఇప్పుడు మొక్కల్లో చెప్పాలంటే బహిరంగ ప్రదేశాలు అంటారే, అటువంటి వాటిలో స్నానం చేయకుండా ఇంట్లో మాత్రమే స్నానాగారంలోనే స్నానం చేయాలి. స్నానాగారం అంటే మళ్ళీ బాత్రూమ్ అని చెప్పాల్సిన యోగం వచ్చింది ఇప్పుడు. స్నానాగారాల్లో తప్ప బయట స్నానం చేయకూడదు. గర్భవతులు పడుకున్న చోట తలగడ కింద దర్భలు పెట్టుకుంటే దర్భ వల్ల గర్భం శుద్ధి అవుతుందని శాస్త్రం. దర్భ గర్భాన్ని శుద్ధి చేస్తుంది. పుట్టేవాడు అర్భకుడు ప్రహ్లాదుడు అంతటి గొప్పవాడు అవుతాడు. వీలున్నంత వరకు పాముల్ని స్మరించడం కానీ, లేదా పాముల్ని పూజించడం కానీ ఈ గ్రహణ సమయంలో చేస్తే నాగదోషాలు ఏమి ఉండవు. పుట్టే పిల్లలు కొంచెం తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళే పుడతారు. ఆదిశేషుడు లాంటి వాళ్ళు పుడతారు. ఇవి చాలు, ఇంతకంటే ఎక్కువ అక్కర్లే. ఈ మాత్రం నియమాలు గర్భవతులు పాటిస్తే ఇంకా వారికి తిరుగుండదు. తర్వాత ఇంకొకటి, ఎట్టి పరిస్థితుల్లో గర్భవతులు పంచాంగాలు చూడడం కానీ అసలు ఎవరూ చూడకూడదన్నారు. గ్రహణ సమయంలో ఇవన్నీ నిషిద్ధం కదా. సంస్కృత పాఠాలు చదవడం కానీ, రామశబ్దం లాంటివి చదువుకోవడం, శబ్దాలనే చెప్పేది, స్మరణ చేయండి. శబ్దములని ఓ పాఠం ఉంటుంది సంస్కృతంలో, అలాంటి పాఠాలు చదవకూడదు. అనధ్యాయితీ కనుక ఈ సమయంలో మనం ఏమీ శాస్త్రాలు చదవకుండా ఉండడం మంచిది. ఈ గర్భిణీలు పిల్లలు ఈ పట్టు విడుపు స్నానాలు చేయాలంటారా? తప్పనిసరి గర్భవతులు చేయకూడదని చెప్పేశాను నేను. గర్భవతులు బాహ్య స్నానాలు ఏమీ చేయకూడదు. ఇంట్లో ఉండి ఏ బాత్రూంలోనో, అది కూడా కాస్త మరీ ఎక్కువ ముందు చేయటం మంచిది. అప్పటికప్పుడు హడావుడి స్నానం వద్దు. పట్టు స్నానము, విడుపు స్నానాల్లో ఏదో ఒకటి మాత్రం గర్భవతులు చేస్తే మంచిది. శిశువుల చేత మాత్రం 3 సంవత్సరములు దాటిన ప్రతి శిశువు చేత, పసివారి చేత గ్రహణ స్నానం చేయించవలసిందే. శిశువులకు మాత్రం మినహాయింపు లేదు. గర్భవతులకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కనుక వారికి ఏమన్నారంటే నదులు మొదలైన ప్రాంతాల్లో స్నానం వద్దు. ఆరోగ్యం సహకరిస్తే ఇంట్లో స్నానం చేయి. ఒకవేళ ఇంట్లో స్నానం చేయడానికి కూడా నీ ఒళ్ళు సహకరించకపోతే పూర్ణ గర్భిణివైతే వద్దు. ఎలాగో రకంగా కూర్చుని భక్తితో జపం చేసుకున్నారు. భస్మస్నానం అని ఒకటి ఉన్నది. కొంచెం విభూతి నుదుట రాసుకుంటే ఇంకా అటువంటి వాడు స్నానం చేయకపోయినా, గర్భవతులైనా ఇంకొకళ్ళైనా వాళ్ళందరికీ శుభమే కలుగుతుంది. దానికి భస్మస్నానం అని పేరు. అది చేసుకుంటే చాలు.